నమస్తే. జూలై నెలలో 12 రాశుల వాళ్ళకి కూడా ఏ రకంగా ఈ గ్రహాల మార్పులు ఎంతటి చక్కటి రిజల్ట్స్ తేబోతున్నాయో తెలుసుకుందామా మరి? అయితే ఈ గ్రహాల యొక్క మార్పుల రీత్యా మీ గోచారాల రీత్యా అంటే వ్యక్తిగత గోచారాలు అనేవి కూడా ఉంటూ ఉంటాయి కదండి. ఈ గ్రహాల మార్పుల రీత్యా వచ్చే మార్పులు ఎలా ఉంటాయంటే ఈ 12 రాశి వాళ్ళకి కూడాను ఎప్పుడు నేను చెప్పే పాయింటే, కాకపోతే కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఈ పాయింట్ అర్థం కావాలని నేను మళ్ళీ నొక్కి ఒక్కానిస్తూ ఉంటాను. చూడండి, ప్రపంచంలో ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు ఈ పాపులేషన్ మొత్తానికి కూడా ఒక్కటే రిజల్ట్ వస్తుందని చెప్పడం అంత అప్రోప్రియేట్ కాదు. అయితే ఈ టోటల్ వరల్డ్స్ పాపులేషన్ డివైడెడ్ ఇంటూ 12 రాశులు అన్నమాట. అయితే మనందరం కూడా రకరకాల డేట్ ఆఫ్ బర్త్స్లో, రకరకాల టైమ్స్లో, రకరకాల ప్లేసెస్లో మనం పుట్టుంటాం, అవునా? సో మనం ఇలా రకరకాలుగా మన గోచారాల రీత్యా, మన జన్మకుండల రీత్యా, గ్రహ మార్పుల రీత్యా మనకే రకంగా ఉండబోతుందని తెలుసుకోవాలనుకుంటే కనుక మీకు జరుగుతున్న దశల్ని బట్టి, మీకు జరుగుతున్న అంతర్దశల్ని బట్టి, మీకు జరుగుతున్న ప్రత్యంతర దశల్ని బట్టి, మళ్ళీ మీ లగ్నాల్ని బట్టి, మీ రాసుల్ని బట్టి ఏ రకంగా ఉండబోతోంది, మీ కోరికల్ని బట్టి ఏ రకంగా ఉండబోతోందని తెలుసుకోవాలనుకుంటే కనుక అప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్న డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మకర రాశి వారికి జూలై నెలలో రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామా? గ్రహాలన్నీ కూడా ఎంత చకచకా మనం మీ అందరికీ రిజల్ట్స్ ఇస్తున్నాయో తెలుసుకుందామా మరి? అయితే మీ రాశ్యాధిపతి శని భగవానుడు మీనంలో ఉండడము, తృతీయంలో ఉండడం జరుగుతోంది. అయితే మీకు ఇక్కడ గురు భగవానుడు షష్టమంలో, అది కూడా రవితో కలిసి, రవి సప్తమానికి వెళ్ళిపోతారు. బుధ భగవానుడు కూడా సప్తమంలో, కుజ భగవానుడు కేతుతో కలిసి అష్టమంలో, తర్వాత రాహు భగవానుడు వచ్చేసేసి మీకు ద్వితీయ స్థానంలో ఉండడం జరుగుతోంది. శుక్ర భగవానుడు కూడా మీకు ఇక్కడ పంచమ స్థానానికి లోకి గోచారం చేయడం జరుగుతుంది. మీకు ఇక్కడ హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీ రాశ్యాధిపతి తృతీయంలో ఉండడం, మీకు ఇక్కడ ఎల్నాటి శని కూడా అయిపోయిన తర్వాత మీకు చాలా వరకు మీకు హెల్త్ ఇష్యూస్ అవన్నీ కూడా బయటపడినవి, అవన్నీ కూడా మీరు సార్ట్అవుట్ చేసుకోవడము, తర్వాత ఆరోగ్యపరంగా మీరు మెరుగుపరుచుకోవడము లాంటివి ఇక్కడ చేసుంటారు. మంచిదే, ఓ రకంగా శుభం. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు కాళ్ళ నొప్పులు కానివ్వండి, కాస్త బద్ధకం పెరగడం కానివ్వండి, అనుకున్న పనులు అవ్వకపోవడం కానివ్వండి. ఎందుకంటే పరాక్రమ భావంలో శని కూర్చున్నారు కదా. పరాక్రమ భావంలో శని కూర్చున్నప్పుడు ఎట్లా అయినా కదలనివ్వరు తొందరగా. సో స్కిల్ సెట్ కూడా కాస్త నిదానంగా ఉంటుంది, కొంచెం బద్ధకంగా ఉంటుంది, రబ్బర్ స్టాంప్ వేసి కూర్చోబెట్టినట్టుగా ఉంటుంది అనమాట. సో మా టీం కూడా నవ్వుతున్నారు వెనకాతల నుంచి. సో అట్లా కనుక ఉంటే ఇక్కడ ఏమవుతుందంటే మీది మకర రాశా కదా. అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ టైంలో కనుక మీకు ఈ బద్ధకాన్ని కనుక, ఫోకస్ని కనుక, డిసిప్లిన్ని కనుక మీరు బాగా కనుక కంట్రోల్లో ఉంచుకున్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. హెల్త్ ఇష్యూస్ కూడా ఏముండవు. మహా అయితే కొంచెం కాళ్ళ నొప్పులు ఉంటాయి అంతే. కాళ్ళ నొప్పులు, కొంచెం నడుం కింద భాగాల నుంచి కాఫ్ మజిల్స్, పాదాల నొప్పులు, తర్వాత పాదాల వాపులు ఉండడానికి, ఖచ్చితంగా వాపులు ఉంటాయి. నీరు పట్టేస్తాయి పాదాలు, తెలియకుండా బెణుకుతాయి, అదొకలాంటి జిమ్మని నరాలు లాగేస్తూ ఉంటాయి అన్నమాట. కొంచెం అటువంటి విషయాల్లో కొంచెం నడిచేటప్పుడు అవి జాగ్రత్త. ఎడ్యుకేషన్ అండ్ ప్రేమ వ్యవహారాలు, ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఎలా ఉంటుందంటే మీకు శుక్ర భగవానుడు మీకు పంచమాధిపతి, తర్వాత ఎడ్యుకేషన్కి కూడా కారకుడు. శుక్రుడు మీకు షష్టమంలోకి వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎంతో కాలంగా చెయ్యలేనివి, ఎంతో కాలంగా మీరు అంటే పూర్వజన్మ కర్మబంధాలు బయటపడడం కానివ్వండి, పూర్వజన్మ కర్మబంధాలతో మీకు బంధం ఏర్పడడం కానివ్వండి ఇక్కడ జరుగుతాయి. బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ అనమాట అది మాత్రం. అది ఇక్కడ ఆ కర్మబంధాల గురించి తెలుసుకోవడం, కర్మబంధాలతో మీకు ప్రేమ ఏర్పడడం, అలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే కొత్తగా ప్రేమ వ్యవహారాల్లో పడే వాళ్ళకి గురించి చెప్తున్నాను. ఎడ్యుకేషన్ పరంగా కూడా మీకు ఏమైనా లోన్లు ఉన్నా కానీ అవన్నీ కూడా తీర్పోవడానికి సంపూర్ణ అవకాశాలు ఉంటూ ఉంటాయి. ప్లస్ మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా కూడా మీకు ఏమైనా అడ్డంకులు, ఇరకాటాలు ఇప్పటిదాకా వచ్చినా కూడా అవన్నీ కూడా సాఫీగా ముందుకు వెళ్తూ ఉంటాయి. కొత్తవి ఏమైనా చేయొచ్చా, అప్లికేషన్స్ ఏమైనా పెట్టచ్చా? లేదు, ఇది టైం కాదు. కాస్త ఆగండి, కొన్నాళ్ళు అయిన తర్వాత చేద్దరు. ఒక్క 20-25 డేస్ గ్యాప్ ఇచ్చి చేద్దరు. వైవాహిక జీవితం, మ్యారిడ్ లైఫ్ కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి చంద్రభగవానుడు మీకు 2.5 రోజులకు ఒకసారి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. సో కొంచెం అంటే చంద్రుడితో పాటు మూవింగ్ కెపాసిటీలో ఇది ముందుకు వెళ్తూ ఉంటుంది. అయితే చంద్రరాశుల్లోకి ఈసారి రవి బుధులు ఇద్దరు వస్తున్నారు కాబట్టి కొంచెం ఇక్కడ మాటలు కూడా పెరుగుతూ ఉంటాయి. మంచిదే, ఒక రకంగా మాటలు పెరగడం మంచిదే, దానివల్ల వచ్చే ఇబ్బంది అంటూ ఏం ఉండదులే. కానీ
ఇక్కడ మాటలు పెరుగుతాయి, అర్థం చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. అంటే ఇక్కడ మ్యారిటల్ లైఫ్లో కూడా ఆల్రెడీ అయిన వాళ్ళకి కూడా బంధాలు పెరుగుతాయి, అవని వాళ్ళకి కూడా వీళ్ళతో అయితే బాగుండు అనే ఒక స్ట్రాంగ్ డెసిషన్కి మీరు రావడానికి అవకాశం ఉంటుంది. కెరియర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతుల్ని కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ బుధ భగవానుడు శుక్ర భగవానుడు అవుతారు. బుధ భగవానుడు సప్తమంలో, శుక్ర భగవానుడు వచ్చేసేసి మీకు షష్టమంలో ఉంటారు కదా. అయితే ఇక్కడ ఆపర్చునిటీస్ పరంగా వస్తాయి, మాట్లాడతారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతారు, తీసుకోవాలనుకుంటారు, కానీ ఎక్కడో ఒక చోట ఫైనాన్షియల్గా మీకు డీరేల్మెంట్ అనేది ఉంటుంది. ఫైనాన్షియల్గా డీరేల్మెంట్ కానివ్వండి, లేకపోతే ఫైనాన్షియల్గా మీరు ముందుకు వెళ్ళలేకపోవడం కానివ్వండి, ఇటువంటివి జరగడానికి ఇక్కడ అవకాశాలు కనబడుతున్నాయి. సో కాబట్టి వెళ్ళండి, ఇంటర్వ్యూస్కి వెళ్ళండి, ఆపర్చునిటీస్ తీసుకోండి, డిస్కస్ ద ప్లాన్స్, డిస్కస్ ద డెసిషన్స్, మేక్ డెసిషన్స్ బట్ నాట్ నౌ. డో నాట్ గెట్ ఇన్ టు ఎనీ జాబ్స్ రైట్ నౌ. మకర రాశి ఆగండి ఒక 20-25 డేస్ వరకు కూడా. ఓకే. అండ్ మీరు వ్యక్తిగతంగా కనుక మీరు మీ జన్మ జాతకాలు చూపించుకోవాలనుకున్నట్లయితే మీ జన్మ కుండల్ని బట్టి, మీ లగ్నాన్ని బట్టి, మీ రాసుల్ని బట్టి ఏ రకంగా మీకు చక్కగా సత్ఫలితాలు ఇస్తాయి అనేది తెలుసుకోవడానికి స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ నెలలో చేసుకోదగిన లేకపోతే చేసుకుంటే మంచిది, ఒక మంచి ఆలోచన అనుకుంటే కనుక రోడ్డు మీద ఉన్న ఈ తిరుగుతూ ఉంటాయి కదండి కుక్కలు, శునకాలు, ఇవి వాటికి చాలా చక్కటి ఆహారం ఏదైనా మీరు ప్లేట్లో కానీ చక్కగా వినయపూర్వకంగా ప్లేట్లో కానీ పేపర్లో కానీ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండండి. కుజకేతులు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి. అట్ ద సేమ్ టైం కూర్చుని ఉంటే కుక్క మంచిది. అట్ ద సేమ్ టైం కుక్కలు తినలేదని మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. యథావిధిగా ప్రతి నెల కూడా మనం హనుమాన్ చాలీసా, ఇది 9 నంబర్ కాబట్టి హనుమాన్ చాలీస చదువుకుంటాం కాబట్టి 2 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీస చేయడానికి ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఓం నమ శివాయ జపం కూడా 108 సార్లు మీరు ప్రతిరోజు కనుక చేసుకున్నట్లయితే జీవితం చాలా చక్కటి మార్గాన్ని చూస్తుంటుంది. లేకపోతే కంగారు కానీ, లేకపోతే మనస్పర్ధలు కానీ, గొడవలు కానీ ఏ రాశి వాళ్ళు వెళ్లకుండా ఈ జూలై నెలలో మనల్ని మనం కాపాడుకోవచ్చు. శుభం. అయితే ఇక్కడ ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ నెలలో చేసుకోదగిన లేకపోతే చేసుకుంటే మంచిది, ఒక మంచి ఆలోచన అనుకుంటే కనుక రోడ్డు మీద ఉన్న ఈ తిరుగుతూ ఉంటాయి కదండి కుక్కలు, శునకాలు, ఇవి వాటికి చాలా చక్కటి ఆహారం ఏదైనా మీరు ప్లేట్లో కానీ చక్కగా వినయపూర్వకంగా ప్లేట్లో కానీ పేపర్లో కానీ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండండి. కుజకేతులు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి. అట్ ద సేమ్ టైం కూర్చుని ఉంటే కుక్క మంచిది. అట్ ద సేమ్ టైం కుక్కలు తినలేదని మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. యథావిధిగా ప్రతి నెల కూడా మనం హనుమాన్ చాలీసా, ఇది 9 నంబర్ కాబట్టి హనుమాన్ చాలీస చదువుకుంటాం కాబట్టి 2 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీస చేయడానికి ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఓం నమ శివాయ జపం కూడా 108 సార్లు మీరు ప్రతిరోజు కనుక చేసుకున్నట్లయితే జీవితం చాలా చక్కటి మార్గాన్ని చూస్తుంటుంది. లేకపోతే కంగారు కానీ, లేకపోతే మనస్పర్ధలు కానీ, గొడవలు కానీ ఏ రాశి వాళ్ళు వెళ్లకుండా ఈ జూలై నెలలో మనల్ని మనం కాపాడుకోవచ్చు. శుభం.